హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. పెద్ది సినిమా విడుదలకు సంబంధించి మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు. అంటే ప్యారలర్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా షూటింగ్ పార్ట్ కొంత మిగిలే ఉంది. కాబట్టి మార్చి ఏదైతే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కాకపోవచ్చు, వాయిదా పడే అవకాశం ఉందంటూ మళ్ళీ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అంటే యాక్చువల్గా దీనికి సంబంధించి టీం నుంచి ఒక అధికారికమైనటువంటి ప్రకటన వచ్చింది. ఎట్టి బస్సులో మెగా పవర్ స్టార్ బర్త్డే కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కానీ ఆ ప్రకటన వచ్చిన ఒక వారం 10 రోజులకే మళ్ళీ ఎందుకంటే ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి 25న విడుదల కావాలి. అది కూడా అది పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నటువంటి సినిమా కాబట్టి ఆ రేంజ్లో మరి పబ్లిసిటీ కూడా చేయాలి. అంటే కనీసం ఒక 2 నెలలు పూర్తి స్థాయిలో పబ్లిసిటీకి టైం కేటాయించాలి. అన్ని రాష్ట్రాలు తిరగాలి, ప్రధానమైనటువంటి నగరాలు తిరగాలి, ఇంకా అనేక అప్డేట్స్ ఆ సినిమా నుంచి రావాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఆ పెద్ది సాంగ్ దానికి ముందు వచ్చిన ఒక అప్డేట్ తప్ప ఈ సినిమా నుంచి ఎక్కువ అప్డేట్స్ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి వాయిదా పడే అవకాశం ఉందని మళ్ళీ ఇప్పుడు ఊహాగానాలు జరుగుతున్నాయి. దీనికి మరో కారణం ఏంటంటే మార్చి 19వ తారీఖున అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, టాక్సిక్ అనే సినిమా కేజీఎఫ్ యష్ నటించినటువంటి టాక్సిక్ సినిమా. అది చాలా క్రేజీ ప్రాజెక్ట్. ఎందుకంటే కేజీఎఫ్ 1, 2 తర్వాత యష్ అంటే దాదాపుగా ఒక 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మరి అతను ఆ సినిమాలో నటించడం, తర్వాత ఆ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉండడం, అది ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయేలాగా తీర్చిదిద్దడం కోసం తను ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్స్ పెడుతుండడం, ఈ కారణాలన్నిటి వల్ల ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అంటే కేజీఎఫ్ తర్వాత వస్తున్న సినిమా అంటేనే క్రేజ్ ఉంటుంది. దానికి తోడు అతను చాలా గ్యాప్ తీసుకొని నిర్మాణంలో కూడా భాగస్వామి కావడం, ముఖ్యంగా ఆ సినిమా ఒక మహిళా దర్శకురాలు రూపొందించి ఉండడం కూడా ఆ సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసేలాగా చేస్తుంది. మొన్న రిలీజ్ అయినటువంటి టీజర్కి కొన్ని విమర్శలు ఎదురైనా ఓవరాల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ది సేమ్ టైం దురంధర్కి సీక్వెల్గా దురంధర్ ది రివెంజ్ అంటే ప్రతీకారం అనే పేరుతోటి దురంధర్ సీక్వెల్ వస్తుంది. ఇంకా దురంధర్ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మొత్తం ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని ఇంక్లూడింగ్ పుష్ప 2 రికార్డ్స్, బాహుబలి, RRR, మరొకటి జవాన్, పఠాన్, అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది. దాదాపుగా ఇప్పుడు 900 కోట్లు ఓన్లీ మన ఇండియాలోనే 900 కోట్లు పైగా కలెక్ట్ చేసినటువంటి చిత్రంగా అది చిరస్థాయిగా, అంటే ఇప్పటికీ ఈ రికార్డ్ని మళ్ళీ దురంధర్ 2 బ్రేక్ చేస్తుందేమో మనం చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పుష్ప 2 నెలకొల్పినటువంటి రికార్డ్స్ని ఒక 1 ఇయర్లోనే దురంధర్ 2 బ్రేక్ చేసింది. ఇప్పుడు దురంధర్ నెలకొల్పినటువంటి ఈ రికార్డ్స్ని దురంధర్ 2 బ్రేక్ చేయొచ్చు, లేదంటే వేరే సినిమా ఏదైనా బ్రేక్ చేయొచ్చు. అంటే రికార్డ్స్ ఉన్నవే బద్దలు కొట్టడానికి అని చెప్పి ఏదో డైలాగ్ ఉన్నట్టు డెఫినెట్గా రికార్డ్స్ అనేవి ఎప్పుడు ఒక సినిమా పేరు మీదే ఉండిపోవు. కానీ ఇదేంటంటే అసలు ఎక్కడా పెద్ద బడ్జ్ లేకుండా, విపరీతమైనటువంటి హైప్ లేకుండా, పబ్లిసిటీకి పెద్దగా ఖర్చు పెట్టకుండా కేవలం మౌత్ టాక్ తోటి ఈ రేంజ్లో విజయం సాధించడం అనేది దురంధర్ సినిమా సాధించినటువంటి ఒక అరుదైన ఘనతగా మనం చెప్పాలి. ఆ సినిమా కూడా ఫిబ్రవరి 19 రిలీజ్ అవుతుంది. అసలు ఈ రెండు సినిమాలు టాక్సిక్, దురంధర్ క్లాష్ అవుతుండడమే ఒక పెద్ద ఇది. డెఫినెట్గా కలెక్షన్స్ అయితే చీలిపోతాయి. ఇప్పుడు దురంధర్ సినిమా మొదటి రోజు 28 కోట్లు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినటువంటి హైప్ తోటి కనీసం ఈ సినిమాకి దురంధర్ 2కి 40 నుంచి 50 కోట్లు ఓపెనింగ్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే కేజీఎఫ్ 1, 2 తోటి విపరీతమైనటువంటి స్టార్డమ్ సంపాదించుకున్నటువంటి యష్ ఈ సినిమాతోటి, టాక్సిక్ సినిమాతోటి కూడా మంచి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తాడని చెప్పి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కన్నడలో విపరీతంగా సినిమా కలెక్ట్ చేస్తుంది. బాలీవుడ్లో అంటే దురంధర్కి లేని అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఒక యష్కి
కన్నడలో బీభత్సమైనటువంటి వసూళ్లు వస్తాయి, తెలుగులో కూడా ఒక మోస్తరుగా ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2 సినిమాలు ఒకే రోజు రావడమే ఒక ఇది అనుకుంటే, దాని తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో పెద్ది రావడం. మళ్ళీ ఇది కాకుండా మన తెలుగులో నాని ప్యారడైజ్ కూడా అదే టైంలో ఒక రోజు 2 రోజుల ముందు డేటు అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్యారడైజ్ ప్రొడ్యూసర్ అయితే చెప్పాడు, 2 సినిమాలు అయితే ఒకే రోజు ఖచ్చితంగా విడుదల కావు, మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, కాబట్టి మేము ఆ దిశగా చర్చలు అవి జరిపి దాన్ని సాల్వ్ చేస్తాం, సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఏ సినిమా వెనక్కి వెళ్తుంది, ఏ సినిమా ఏమైనా ముందుకు వస్తుందా అంటే ప్యారడైజ్ కూడా ఇంకా షూటింగ్ చాలా పెండింగ్ ఉందని చెప్పి తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద సినిమా మళ్ళీ ఎప్పటికీ వాయిదా పడే అవకాశం ఉంది. అప్పుడు అయితే ఏకంగా డిసెంబర్కి వెళ్ళిపోతుందని చెప్పి వార్తలు వచ్చాయి. అందరూ మెగా అభిమానులు అందరూ కూడా కంగారు పడ్డారు. ఏంటి మార్చి అనుకున్న సినిమా ఏకంగా డిసెంబర్ అంటే ఒక విశ్వంబర్ లాగా 2025 సంక్రాంతికి అనుకున్నటువంటి విశ్వంబర్ 2026 సంక్రాంతికి కూడా రాకుండా ఇప్పుడు సమ్మర్కి వస్తున్నట్టు, ఇది మార్చి 25న రావాల్సినటువంటి సినిమా ఎక్కడికో డిసెంబర్కి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అందరూ గాబరా పడ్డారు. దాన్ని క్లియర్ చేస్తూ నిర్మాణ సంస్థ లేదు, ఎట్టి బస్సులో మేము ముందు ప్రకటించిన తేదీకే వచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అంటే అఫ్కోర్స్ ఇలాగ ఊహాగానాలు చెలరేగిన ప్రతిసారి నిర్మాణ సంస్థ ముందుకొచ్చి లేదు లేదు అటువంటిది ఏం లేదు, మేము కరెక్ట్ టైంకి వచ్చేస్తామని చెప్పాల్సిన ఇది కూడా లేదు. కానీ దానికి అప్డేట్ నేరుగా ఈ సినిమా పలానా దీనికే వచ్చేస్తాం, మేము ముందుగా అనుకున్న తేదీకే వచ్చేస్తామని మళ్ళీ పునరుద్ఘాటించాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ ఏదైనా ఒక అప్డేట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ సందేహాలకి, ఈ ఊహాగానాలకి, ఈ పుకార్లకి అన్నిటికీ చెక్ పెట్టినట్టు అవుతుంది. ఏదేమైనా పెద్ద సినిమా విడుదల గురించి మళ్ళీ మొదలైనటువంటి ఈ ఊహాగానాలకి తెరదించుతూ పెద్ద సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్, అంటే మొత్తం ఇవన్నీ పటాపంచలు అయిపోయేలాగా ఒక సూపర్ డూపర్ అప్డేట్ ఒకటి రావాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఈ మధ్య ఏదో చేసినటువంటి ఒక వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. ప్రజెంట్ ఏఆర్ రెహమాన్ చేసినటువంటి సినిమా అనగానే అందరికి గుర్తొచ్చేది మొదటగా పెద్ది. అందులో చికిరి చికిరి సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయింది, ఇప్పటికి కూడా ఏ స్థాయిలో హల్చల్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఏఆర్ రెహమాన్ నుంచి ఏదైనా ఒక పాట బిట్ చిన్న గ్లిమ్స్ లాంటిది ఏదైనా రిలీజ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు ఏవైతే కొన్ని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అవుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను.